జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవరుచుకున్నారు. గత 2 ఏళ్లుగా ఆయన దీక్షలు చేపడుతున్నారు. జ్యేష్ఠ మాసంలోని ప్రారంభమయ్యే ఈ దీక్ష ఏకంగా 120 రోజులకు పైగానే కొనసాగుతుంది. అనంతరం కార్తీక మాసంలో దీనిని ముగిస్తారు. ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం దీక్ష వస్త్రాలను ధరించి దీక్షను ప్రారంభించారు. అయితే ఈ విషయాన్ని పెద్దగా వెల్లడించకపోవడం గమనార్హం. బుధవారం ఉదయం మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలను చేశారు. అప్పటికే ఆయన దీక్ష వస్త్రాలను ధరించారు. పూజల అనంతరం ధ్యానం చేసిన తర్వాత తిరిగి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలోనే ఈ దీక్ష సమయంలో పవన్ ఉండనున్నారు. ధ్యానం, పూజలు, మంత్రం పఠనం వంటివి ఈ కాలంలో ఎక్కువగా చేస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పాలనకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీక్ష వస్త్రాలలోనే ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తారు అని, ఎక్కువ పర్యటనలకు వెళ్లకపోవచ్చని వెల్లడించాయి. ఈ దీక్ష కాలంలో పరిమితంగా భేటీలు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపాయి. అయితే అధికార విధులకు సంబంధించి ఎవరినైనా కలుస్తారా అని, అంతకు మించి పార్టీ పరంగా కొంత విరామం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇక దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి దూరంగా ఉండడంతో పాటు సాత్విక ఆహారం తీసుకుంటారు. పాలు, పండ్లు, ఉడికించిన కూరగాయలు వంటివి మితంగా తీసుకుంటారని ఆయన అనుచరులు తెలిపారు. వస్త్రధారణలో జాగ్రత్తలు పాటించనున్నారు. ఎరుపు రంగు అంచుతో కూడిన చందనపు వర్ణపు దుస్తులను వర్ణించనున్నారు. ప్రతిరోజు దేవతారాధన, అనుష్ఠానాలు, ధ్యానంలోని నిఘ్నమవుతున్నారు. ఈ దీక్ష సమయంలో గురుముఖత నేర్చుకున్న మంత్రం పఠనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.